ప్రైజ్ లార్డ్ అండి. ఆదికాండం 30:22 మనం చూస్తే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ప్రియులారా, లేయా రాహేలు అనేవాళ్ళు యాకోబు యొక్క భార్యలు. లేయా మొదటి భార్య అయితే రాహేలు రెండవ భార్య. అయితే లేయా పిల్లల్ని కంటుంది, కానీ రాహేలు గొడ్రాలుగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు తన జ్ఞాపకం చేసుకొని రాహేలుకు గర్భం తెరిచి కుమారుని ఇస్తాడండి. అందుకు రాహేలు యోసేపు అని పేరు పెడుతుంది ఆ కుమారునికి. అయితే అలా దేవుని యొద్ద నుండి మేలు పొందిన రాహేలు ఎటువంటి కృతజ్ఞతా భావం లేకుండా, దేవుని యందు భయం లేకుండా, ఎప్పుడైతే యాకోబు తన తండ్రి ఇంటికి వెళ్ళాలని లేయా రాహేలు ఇద్దరిని తీసుకుని ఇద్దరు భార్యలతో వెళ్తున్నాడో, అప్పుడు ఈ యొక్క రాహేలు తన తండ్రి ఇంటినున్న గృహదేవతలను దొంగిలిస్తుందండి. దొంగిలించి ఒంటె సామాగ్రితో పెట్టుకొని తను ఉంటుందన్నమాట. ఇలా మనం ఉండకూడదు. దేవునికి కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి.